ఉదయం పెట్రోల్ బంక్ పోయినా దాదాపు నిన్నటికి ఏళ్ళకి పెట్రోల్ 3.04% పెరిగింది. అంటే ఈ రోజు పెట్రోల్ రేటు దాదాపు 110.88 రూపాయలు పెట్రోల్ ఉంటే డీజిల్ ఏమో 98.96 పైసలు. కేంద్ర ప్రభుత్వం పెంచింది సరే, ఎందుకంటే అక్కడ ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచినాయి, అక్కడ యుద్ధ వాతావరణం వల్ల రేట్లు పెరిగినాయి కాబట్టి దాదాపు 33 రూపాయలకు పైగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూపంగా ట్యాక్స్ ఇస్తోంది. కేంద్రం ఏమో 15 రూపాయలకు పైన ఇస్తాం. దాదాపు ఇక్కడ చూస్తా ఉంటే ఇటు కేంద్రం బాగానే ఉంది, రాష్ట్రం బాగానే ఉంది, ఆయిల్ కంపెనీలు బాగున్నాయి. దెబ్బ వచ్చేసి సామాన్యుడి జీవన శైలి పైన దెబ్బ పడతా ఉంది. ఎందుకంటే ఉదయం లేస్తే ఈ పెట్రోల్ పోసుకుంటేనే పాల క్యానోడు రావాలి, రాత్రి పండుకునేటప్పుడు నీళ్ళు తాగాలన్నా కూడా మంచినీళ్ళ క్యానోడు పెట్రోల్ పోసుకొని రావాలి. ఉదయం లేసి జాబుకోవాలన్నా పెట్రోలే కావాలి, ఆటో నడపాలన్నా పెట్రోలే కావాలి, డెలివరీ బాయ్ గిగ్ వర్కర్లకు కూడా పెట్రోల్ లేని పని కాదు. అంటే దాదాపు వచ్చేటువంటి నెలసరి జీతం ఏమో తక్కువ, ఈ పెట్రోల్ ఖర్చులు ఇంటి ఖర్చులు ఎక్కువ. ఇదొకటే కాదండి, దాదాపు ఈ పెట్రోల్ వ్యవస్థ వల్ల ఇటు లారీలు ఇవన్నీ పెట్రోల్ డీజిల్ వల్ల నడుస్తా ఉంటాయి. ఇక్కడ రవాణా వ్యవస్థ మొత్తం కూడా పెట్రోల్ పెరగడం వల్ల అన్ని రేట్లు పెరిగిపోతాయి. కూరగాయల రేట్ల కాడికెళ్ళి, పాల రేట్ల కాడికెళ్ళి, నిత్యావసర సరుకుల రేట్లు అన్ని పెరిగిపోతా ఉంటాయి. సామాన్యుడు నెలసరి వచ్చేసరికి 1వ తారీఖు రాగానే ఇంటి రెంట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, స్కూల్ పిల్లల ఫీజులు కట్టాలి, ట్యూషన్ ఫీజులు కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, ఇవన్నీ కట్టుకుంటా వాళ్ళ బండ్లలో పెట్రోల్ పోసుకోవాలంటే సామాన్యుడి పరిస్థితి ఎట్లా అవుతుంది? సరే ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఈ పాయింట్ కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే సరే రేట్ల వల్ల ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 3.04% రేట్లు పెంచింది కదా, మరి 33 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూపకంగా ఈ సామాన్యుడికి ఇబ్బంది అవుతా ఉంది, తెలంగాణలో ప్రజలకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పేసి కొంచెమన్నా ఆలోచనతోటి వ్యాట్ తగ్గించాలి కదా. తగ్గించాలా వద్దా? వ్యాట్ తగ్గించాలి. ఎందుకంటే ఇవాళ పొద్దుగాల లేస్తే సామాన్యుడి జీవన శైలి మొత్తం కూడా పెట్రోల్ పైన నడుస్తా ఉంది, వ్యవస్థ పెట్రోల్ పైన డీజిల్ పైన నడుస్తా ఉంది. ఒక్క పెట్రోల్ మంట ఇంటికాడ కుండల కాడ నిప్పు మంట కాడదాకా ఇదే పంచాయతీ మొత్తం. కాబట్టి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తే ప్రజలకు కొద్ది వరకు ఊరట ఉంటదని చెప్పేసి నా ఉద్దేశం. మరి మీరేమంటారో కామెంట్ రూపకంలో తెలియజేయండి.